హలో ఫ్రెండ్స్. సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. ఈరోజు మనం ఈ వీడియోలో సో ప్రధానంగా వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రతిరోజు కూడా మనం క్లాసెస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. సో మెయిన్గా ఫస్ట్ టాపిక్ చూద్దాం ఈరోజు. సో భారతదేశంలో ప్రతి ఏటా కూడా మార్చి 7వ తేదీన జన ఔషధి దివస్గా నిర్వహిస్తారు. మరి ఎందుకు ఈ యొక్క జన ఔషధి దివస్ అనేది నిర్వహించడం జరుగుతుంది అంటే జెనరిక్ మెడిసిన్స్ సంబంధించి వాటిని ఎలా ఉపయోగించాలి అని ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క జన ఔషధి దివస్ని అయితే ప్రకటించడం జరిగింది. దీనిని మొదటిసారిగా 2019లో నిర్వహించారన్నమాట. జన ఔషధి దివస్ని మొదటిసారిగా ఎప్పుడు నిర్వహించారు అంటే 2019లో నిర్వహించడం జరిగింది. మరి ప్రతి ఏటా కూడా మార్చి 7న జన ఔషధి దివస్ అయితే నిర్వహించడం జరుగుతూ వస్తుంది. అయితే దేశ ప్రజలందరికీ కూడా తక్కువ ధరకే నాణ్యమైనటువంటి మందులను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2008లో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే 2008లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటి? తక్కువ ధరకే నాణ్యమైనటువంటి మెడిసిన్స్ని అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖలోనే ఫార్మాస్యూటికల్స్ విభాగంలో ఇది పనిచేయడం జరుగుతుంది. మరి జనరిక్ మందులను అమ్మేందుకు PMBJP కింద జనరిక్ ఔషధి కేంద్రాలను అయితే నెలకొల్పడం కూడా జరిగింది. మరి దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది ప్రజల ఆరోగ్య ఖర్చులను తగ్గించడంలో ఇది కీలక పాత్ర అయితే పోషిస్తూ ఉంది. ప్రస్తుతం భారతదేశంలో 10,000కు పైగా జనరిక్ ఔషధి కేంద్రాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఎన్ని జన ఔషధి కేంద్రాలు అయితే ఉన్నాయి అంటే దాదాపుగా 10,000కు పైగా ఉన్నాయంట. మరి వాటి ద్వారా 2,000 కంటే ఎక్కువ రకాల మందులు, 300 శస్త్రచికిత్స ఉత్పత్తులను తక్కువ ధరలకు ప్రజలకి అందించడం జరుగుతూ ఉంది. మరి జన ఔషధి దివస్ అనేది PMBJP కార్యక్రమ విజయాన్ని సూచించడం జరుగుతుంది అనేసి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రాబోయే పోటీ పరీక్షల్లో దీనిపైన ఖచ్చితంగా ప్రశ్న అడిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎన్విరాన్మెంట్కి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. వంతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇటీవల ప్రత్యేకంగా వార్తల్లో నిలిచినటువంటి అంశం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యొక్క వంతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఇటీవల కాలంలో ప్రారంభించడం కూడా జరిగింది. మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే గుజరాత్ రాష్ట్రంలోనే రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ గ్రీన్ బెల్ట్లో దాదాపుగా 3,000 ఎకరాల విస్తీర్ణంలో 200 జాతులు, 1.5 లక్షలకు పైగా వన్యప్రాణులను సంరక్షించాలనే ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటిదే ఈ యొక్క వంతార స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ అనేసి కూడా దీన్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క వన్యప్రాణుల సంరక్షణ పునరావాస కేంద్రాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. మరి దీనిని ఎవరు ఏర్పాటు చేశారు అంటే రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వంతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే గుజరాత్లోనే జామ్నగర్లో దీనిని ప్రారంభించడం జరిగింది అనేసి గుర్తుంచుకోండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వంతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఎన్ని ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు అంటే 3,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది అనేసి గుర్తుంచుకోవాలి. మరి వంతార అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ అడవి. అంతరించిపోతున్న జంతువులను సంరక్షించడం కోసం, మరి గాయపడిన ప్రమాదంలో చిక్కుకున్న వన్యప్రాణులను కాపాడడం కోసం ప్రత్యేకించి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వన్యప్రాణుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు హాస్పిటల్లో వైల్డ్ లైఫ్, అనెస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపిక్, డెంటిస్టు, ఇంటర్నల్ మెడిసిన్స్ అండ్ MRI, CT స్కాన్ తదితర సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరిగింది. ఇందులో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఒక హాస్పిటల్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ప్రత్యేకించి జాతీయ, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ఈ యొక్క వంతారాను నిర్వహించడం జరుగుతుంది అనేసి గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రాబోయే డిఎస్లు ఖచ్చితంగా దీనిపైన ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. వంతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? గుజరాత్ రాష్ట్రంలో అనేసి గుర్తుంచుకోండి. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం మనకి ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి అంటే 106 జాతీయ పార్కులు ఉన్నాయి. అసలు జాతీయ పార్కులే లేని రాష్ట్రం ఏది అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, జీకేలో అడగడానికి అవకాశం ఉంటుంది. పంజాబ్లో అసలు జాతీయ పార్కులు అనేటివి లేవు. మరి భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పార్క్ ఏది అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది ఇప్పుడు 1936లో ఈ యొక్క మొట్టమొదటిసారిగా ఈ యొక్క జాతీయ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మొత్తం ఎన్ని ఉన్నాయి భారతదేశంలో? 106
జాతీయ పార్కులు ఉన్నాయన్నమాట. మరి 106వ జాతీయ పార్క్ ఏది అంటే రైమోనో జాతీయ పార్కు. దీనిని 2020 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్క్ ఏది అని అడిగితే హెమిస్ జాతీయ పార్కు అనేసి గుర్తుపెట్టుకోండి. మరి భారతదేశంలో అత్యధికంగా నేషనల్ పార్క్స్ ఉండేటటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. అసలు జాతీయ పార్కులు లేని రాష్ట్రం ఏది అంటే పంజాబ్ అనేసి గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. బంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సంబంధించి. మరి వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడొచ్చింది? సో 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చింది. మరి 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బర్బడోస్ ఉన్నత పురస్కారం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ప్రధానమంత్రి పైన ఖచ్చితంగా రాబోయే పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా భారత ప్రధానమంత్రి ప్రత్యేకించి పర్యటనలు, మరి అదేవిధంగా ఇటీవల కాలంలో భారత ప్రధాని అందుకున్నటువంటి పురస్కారాలకు సంబంధించి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. మరి ఇప్పటి వరకు దాదాపుగా 20 పురస్కారాలు అయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా కోవిడ్ కాలంలో అమూల్యమైనటువంటి సేవలు అందించినందుకు గాను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బర్బడోస్ దేశము ప్రతిష్టాత్మకమైనటువంటి ఆనరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బర్బడోస్ అనే పురస్కారాన్ని ప్రదానం చేసింది. సో ఏ పురస్కారాన్ని అందించింది అంటే ఇది ఆనరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బర్బడోస్ అనే పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. సో ఎందుకోసం అందించారు దీన్ని? కోవిడ్ కాలంలో అమూల్యమైనటువంటి సేవలు అందించి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని అందించినందుకు గాను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ పురస్కారాన్ని అయితే అందజేయడం జరిగిందనమాట. మరి బర్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్లో మన భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరేటే ఈ పురస్కారాన్ని అయితే స్వీకరించడం జరిగింది. మరి ఈ పురస్కారాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క బర్బడోస్ ప్రధాని మయా అమోరి మోట్లీ గత ఏడాది నవంబర్ 2020న మన యొక్క భారతదేశంలో పర్యటించడం కూడా జరిగింది. మరి అంతర్జాతీయ సహకారాన్ని పటిష్టపరిచినందుకు గాను మోడీకి ఈ యొక్క పురస్కారం అయితే అందించడం జరుగుతూ ఉంది. మరి భారత ప్రధానమంత్రి యొక్క పదవీకాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. భారత ప్రధానమంత్రి పదవీకాలం 5 సంవత్సరాలు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014లో తొలిసారిగా బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది. మరి భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. మరి ఎక్కువ కాలం భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వారు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గుర్తుపెట్టుకోవాలి. మరి భారతరత్న అవార్డు పొందిన తొలి ప్రధానమంత్రి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గుర్తుపెట్టుకోవాలి. మరి పంచశీల ఒప్పందంపై సంతకం చేసినటువంటి ప్రధానమంత్రి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గుర్తుపెట్టుకోవాలి. పదవిలో ఉండగా మరణించినటువంటి తొలి ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గుర్తుపెట్టుకోవాలి. మరి జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి నినాదం ఇచ్చిన ప్రధాని ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి గుర్తుపెట్టుకోవాలి. మరి మొట్టమొదటి తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే గుల్జరీలాల్ నందా గుర్తుపెట్టుకోవాలి. మరి తొలి మహిళా ప్రధానమంత్రి అంటే ఇందిరాగాంధీ గుర్తుపెట్టుకోవాలి. మరి ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించినటువంటి మొట్టమొదటి భారత ప్రధాని ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గుర్తుపెట్టుకోవాలి. మరి అదే ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించినటువంటి రెండవ ప్రధాని అంటే నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మరి ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రిగా అయినటువంటి వారు కూడా దాదాపు 6 మంది ఉన్నారు. మరి భారతరత్న అవార్డు పొందినటువంటి ప్రధానమంత్రుల సంఖ్య ఎంత అంటే 9 మంది అనేసి గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రాబోయే పోటీ పరీక్షల్లో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి అంశాలు, మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంశాలు గురించి ఖచ్చితంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. సో నారీ శక్తితో వికసిత భారత్. సో ఈ ఏడాది మహిళా దినోత్సవం యొక్క నినాదం ఇదే. సో ప్రత్యేకించి నారీ శక్తితో వికసిత భారత్ అనే నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో జాతీయ గోష్ఠి జరుగుతుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గారు ఒక సందేశాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నారు. గుర్తుంచుకోండి, ఈ ఏడాది మహిళా దినోత్సవం యొక్క నినాదం ఏది అంటే నారీ శక్తితో వికసిత భారత్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క నినాదం ఏది అంటే నారీ శక్తితో వికసిత భారత్. ప్రస్తుతం కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు అంటే అన్నపూర్ణాదేవి అనేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం భారత రాష్ట్రపతి కూడా ద్రౌపది ముర్ము గారు, మరి అదేవిధంగా గతంలో ప్రతిభా పాటిల్ గారు పనిచేస్తారు. ఇప్పటి వరకు 2 మహిళలు భారతదేశానికి రాష్ట్రపతులుగా పనిచేయడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి అదేవిధంగా మహిళలకు సంబంధించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నమో యాప్ ఓపెన్ ఫోరంలో ప్రత్యేకించి మహిళలకు వాళ్ళ యొక్క విజయాలు, వాళ్ళు సాధించినటువంటి ఎత్తుపల్లాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రత్యేకంగా అందులో పంచుకోవచ్చు అని చెప్పి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఒక సందేశాన్ని కూడా తెలియజేయడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించి మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసాం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని. సో ఆ వీడియో అయితే ఒకసారి మీరు చూడండి. అండ్ నెక్స్ట్ మరొక అంశం చూద్దాం.
సో ప్రతి 10 నిమిషాలలో మహిళా బలి. సో ఐరాస నివేదిక అంటే ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి నివేదిక. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి ఇచ్చేటటువంటి నివేదికలు ఏదైనా సరే ఖచ్చితంగా రాబోయే పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా అడిగేదానికి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయాల్సి ఉంటుంది. అసలు ఏంటి ఆ నివేదిక ఏంటి అనేది చూద్దాం ఒకసారి. మరి ముఖ్యంగా సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి మనం చూస్తే లింగ సమానత్వం సాధించడానికి బీజింగ్ వేదికగా, సో గుర్తుపెట్టుకోండి, చైనాలోనే బీజింగ్ వేదికగా ప్రపంచ నేతలంతా కలిసి చారిత్రకమైన విధానాలను రూపొందించి 30 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మహిళలు, బాలికల హక్కులు ఇంకా అణచివేతకు గురవుతూ ఉన్నాయని చెప్పి ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక తెలియజేస్తూ ఉంది. మరి సామాజికంగా, ఆర్థికంగా లింగ వివక్ష వేలను తొలగించడం కోసం ప్రత్యేకించి ప్రతి ఏటా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ప్రత్యేకించి ఇక్కడ ఐరాస మహిళా సంస్థ ఒక నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఏ అంశాల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు అంటే ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ లేదా ఒక యువతి తమ భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురవుతున్నారని చెప్పి ఐక్యరాజ్య సమితి ప్రత్యేక నివేదిక తెలియజేస్తూ ఉంది. మరి 2022 నుంచి మహిళలపై అఘాయిత్యాలు కూడా దాదాపు 50% పెరిగాయని చెప్పి ఈ నివేదిక తెలియజేస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 87 దేశాలలోని మహిళలు తమ దేశాలను నాయకత్వం వహించారు. మరి ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు అంటే ఆంటోనియో గుటెరెస్ ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రత్యేకించి స్త్రీలను ద్వేషంతో చూస్తున్నారు ఎక్కువ మంది అని చెప్పి ఈ నివేదిక తెలియజేస్తుంది. మరి మహిళలకు హక్కులు, సమానత్వం, సాధికారత కోసం ప్రపంచం కలిసికట్టుగా నిలబడాలని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా తన యొక్క నివేదికలో ఏం తెలియజేస్తూ ఉంది అంటే ప్రతి 10 నిమిషాలకి కూడా ఒక మహిళ పైన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా భాగస్వామి కావచ్చు, లేదా ఇతర అంశాలలో వాళ్ళు కొంతవరకు ఇబ్బందులకు గురవుతున్నారు. మరి 2022 నుంచి కూడా మహిళల పైన దాదాపు 50% అఘాయిత్యాలు అనేటివి పెరిగాయి అని చెప్పేసి ఈ యొక్క నివేదిక అయితే తెలియజేస్తూ ఉంది అనేసి గుర్తుపెట్టుకోవాలి. మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఐక్యరాజ్య సమితి, సో ఇది మొదటి ప్రపంచ యుద్ధం మనకి 1914 నుంచి 1918 వరకు జరిగింది. తర్వాత రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు జరిగింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసినటువంటి నానాజాతి సమితి రెండో ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో విఫలమగుట చేత ప్రత్యేకించి 1945లో మనకి ఐక్యరాజ్య సమితిని స్థాపించడం జరిగింది. అంటే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే 1941 ఆగస్టులో అప్పటి అమెరికా అధ్యక్షుడైనటువంటి ఫ్రాంక్లిన్ డు రూజ్వెల్ట్, సో రూజ్వెల్ట్ అండ్ బ్రిటిష్కి సంబంధించినటువంటి ప్రధాని విన్స్టన్ చర్చిల్ వీళ్ళిద్దరూ కూడా అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశాన్ని కుదుర్చుకొని అక్కడ ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చారు. దాన్నే మనం అట్లాంటిక్ చార్టర్ అనేసి కూడా చెప్తూ ఉంటాం. మరి ప్రత్యేకించి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమున్నాయి అనేది మనం ఒకసారి చూస్తే యుద్ధాలు జరగకుండా నియంత్రించడం ఒకటి, అంతర్జాతీయ తగాదాలను పరిష్కరించడము, దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందించడము, మరి సాంఘిక అభివృద్ధి సాధించి మానవ జీవితాలను సుఖమయం చేయడం అనేటటువంటిది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశాలు. మరి ఐక్యరాజ్య సమితిని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1945 అక్టోబర్ 24న ఈ యొక్క ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం జరిగింది అనేసి గుర్తుంచుకోవాలి. మరి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూయార్క్లో ఉంది అనేసి గుర్తుపెట్టుకోవాలి. మరి మొత్తం ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అధికార భాషలు మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 6 అధికార భాషలు ఉన్నాయి అనేసి గుర్తుపెట్టుకోవాలి. అందులో ఇంగ్లీషు, చైనీషు, స్పానిషు, రష్యన్, ఫ్రెంచ్, అరబిక్, సో మొత్తం ఎన్ని 6 భాషలు ఉన్నాయి. మరి 1973 నుండి అరబిక్ను 6వ భాషగా కూడా చేర్చడం జరిగింది. మరి ఐక్యరాజ్య సమితి జెండా పొడవు యొక్క వెడల్పు నిష్పత్తి ఎంత అంటే 3:2, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఉండేటటువంటి సభ్య దేశాల సంఖ్య 193 అనేసి గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి ఇచ్చేటటువంటి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ పైన ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ జాబిల్లిపై దిగిన మరో ప్రైవేట్ ల్యాండర్. సో అమెరికాకు చెందినటువంటి ఒక ప్రైవేట్ ల్యాండర్ సంబంధించినటువంటిది మరొకసారి చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం వద్ద ల్యాండ్ కావడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అమెరికాకు చెందినటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ ఇంటెన్సివ్ మిషన్స్ ప్రయోగించినటువంటి అథీనా ల్యాండర్ అనేటటువంటిది, అథీనా ల్యాండర్ ఏదైతే ఉందో ఇది చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం వద్ద ల్యాండ్ అయ్యిందంట. అయితే అది నిటారుగా సరైన స్థితిలోని దిగిందా లేదా అన్నది కొంతవరకు కన్ఫ్యూజన్గానే ఉంది ఇప్పటికీ. అయితే చంద్రుడిపై ప్రయోగాల కోసం అథీనా ఒక డ్రిల్లింగ్ యంత్రము, డ్రోన్, 2 రోవర్లను మోసుకెళ్లడం జరిగింది. మరి జాబిల్లిపైకి ఇంటెన్సివ్ మిషన్స్ దాదాపు ఏడాది కిందట పంపిన వ్యోమనౌక సరైన స్థితిలో దిగడంలో అది ఫెయిల్యూర్ కావడంతో అమెరికాకి చెందిన మరో ప్రైవేట్ కంపెనీ ఫైర్ఫ్లై ఏరోస్పేస్ గత ఆదివారం జాబిల్లిపై ఒక ల్యాండర్ని సాఫ్ట్ ల్యాండింగ్ అనేది చేయడం కూడా జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే భారతదేశం చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై దిగినటువంటి మొట్టమొదటి దేశం. మరి ఆగస్టు 23ను
జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది భారతదేశంలో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ జాబిలి పైన మరో ప్రైవేట్ ల్యాండర్ అనేటువంటిది దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ కావడం జరిగింది. మరి అది ఏ దేశానికి సంబంధించింది అంటే అమెరికాకు సంబంధించింది అనేసి గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. నవరత్న హోదా. ప్రత్యేకించి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నవరత్న హోదాలకు సంబంధించి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రత్యేకంగా ఈ హోదా అందిస్తూ ఉంటారు. మరి ఇలాంటి అంశాల్లో కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ మనం చూస్తే భారతీయ రైల్వేలకు సంబంధించి 2 ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషను అండ్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్లకు కేంద్ర ప్రభుత్వము నవరత్న హోదాని ఇచ్చింది. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఐఆర్సిటీస్ నుంచి దాదాపుగా 4,270.18 కోట్ల వార్షిక ఆదాయాన్ని సాధించగా ఐఆర్ఎఫ్సి 26,644 కోట్ల ఆదాయాన్ని సాధించింది. మరి నవరత్న హోదా కలిగిన 25వ కంపెనీగా ఐఆర్సిటీసీ, ఐఆర్ఎఫ్సి 26వ కంపెనీగా గుర్తింపు అయితే పొందడం జరిగింది అనేసి గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు మినీరత్న, నవరత్న, మహారత్న పేరుతో 3 రకాల హోదాలను అయితే కేంద్రం కేటాయిస్తుంది. ఆర్థికంగా, నిర్వహణ పరంగా నిర్ణీత స్థాయిని అందుకున్నాక ఆయా సంస్థలకు ఈ హోదానైతే కేంద్రం ఇస్తూ ఉంటుంది. మరి ఈ హోదాను పొందిన సంస్థలు ఆర్థిక పెట్టుబడులు, ఇతర కీలక నిర్ణయాలను ప్రభుత్వ అనుమతి లేకుండా స్వతంత్రంగా తీసుకుంటూ ఉంటాయి. అంటే నవరత్న హోదా కలిగినటువంటి కంపెనీలు 1000 కోట్ల వరకు లేదా వాటి మొత్తం నికర విలువలో 15% మేరకు ప్రభుత్వ అనుమతి లేకుండా పెట్టుబడులు కూడా పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పటి వరకు భారత్ ఎలక్ట్రానిక్స్, కంటైనర్ కార్పొరేషన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఆయిల్ ఇండియా అండ్ వైజాగ్ స్టీల్ వంటి సంస్థలు నవరత్న హోదాను అయితే పొందాయి. మరి ఆ జాబితాలో ప్రత్యేకించి రీసెంట్గా భారతీయ రైల్వేకి సంబంధించి 2 ప్రభుత్వ రంగ సంస్థలు నవరత్న హోదా పొందాయి. అవి ఏవి అంటే ఐఆర్సిటీసీ అండ్ ఐఆర్ఎఫ్సి. ఐఆర్సిటీసీ వచ్చి 25వది, ఐఆర్ఎఫ్సి వచ్చి ఎన్నోది అంటే 26వది అనేసి గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. ఇక్రిసాట్కి నూతన డీజీగా హిమాన్సు పాఠక్. అంతర్జాతీయ మెట్ట పంటల వ్యవసాయ పరిశోధన సంస్థ ఇక్రిసాట్కి కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ హిమాన్సు పాఠక్ ఇటీవల బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది. మరి ఇక్రిసాట్లో జరిగేటటువంటి అనేక కార్యక్రమాల్లో ఈయన పాల్పంచుకోవడం జరుగుతుంది. మరి భారత్ విదేశాల్లోనే ఇక్రిసాట్ భాగస్వామ్యులు ప్రత్యక్షంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా జరిగింది. మరి ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్, దీనికి సంబంధించి ఇటీవల కాలంలో ఎవరు కొత్త డైరెక్టర్గా డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు అంటే హిమాన్షు పాఠక్. గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇక్రిసాట్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ విద్యకు సంబంధించి దేశ బడ్జెట్లో విద్యారంగంపై చేసే వ్యయం అనేది చాలా వరకు చాలా తీసికట్టుగా ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం చేసే ఖర్చు జీడీపీలో ఎంత శాతం ఉంటుంది విద్య పైన అంటే 0.3 నుంచి 0.4% మాత్రమే ఉంటుంది. అయితే కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంపై కాస్త అధిక వ్యయం అనేది చేస్తున్నాయి. అంటే చాలా ఎక్కువ ఖర్చు అనేది చేస్తూ ఉన్నాయి. అందులో జీడీపీ పరంగా చూస్తే 2.5 నుంచి 2.7% మధ్య ఉంటుంది. మరి జాతీయ విద్యా విధానం ప్రకారము రాష్ట్రాలు విద్య కోసం ఎంత ఖర్చు చేయాలి జీడీపీ పరంగా అంటే దాదాపు 6% వరకు ఖర్చు చేయాలి. మరి అయితే ఈ యొక్క గణాంకాలను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే 2020-21 విద్యా సంవత్సరంలో రాష్ట్రాల యొక్క జీడీపీ కేంద్ర వ్యయం అనేది ఒకసారి మనం చూస్తే 2020-21లో రాష్ట్రాల జీడీపీ పరంగా ఖర్చు చేసే శాతం చాలా ఎక్కువగా ఉంది. మరి 2024-25కి వచ్చేసరికి అది 2.6గా ఉంది. అంటే అత్యధికంగా ఏ సంవత్సరంలో ఖర్చు చేశారు అంటే 2020-21లో. తర్వాత 2024-25లో 2.6 ఉంది. 2021-22 అండ్ 22-23 అకాడమిక్ ఇయర్లో కూడా 2.5గానే ఇది నమోదు కావడం జరిగింది అనేసి గుర్తుంచుకోవాలి. ప్రత్యేకించి విద్యారంగం పైన కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి ఖర్చులపైన కూడా ప్రత్యేకించి కరెంట్ అఫైర్స్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది ఇలాంటి పాయింట్స్ని ఎకానమీ జోనర్లో. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ జపాన్ దేశానికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ప్రధానంగా మనకి వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల్లో ఈరోజు ముఖ్యంగా చూస్తే జపాన్ దేశానికి సంబంధించినటువంటి నకగావాకు చెందినటువంటి వృద్ధురాలు అంటే సుతుసాయ్ హకోయిసి. హకోయిసి అంటే దాదాపుగా ఈమె వయసు 108 సంవత్సరాలు అనమాట. ఇప్పటికీ కూడా ఆమె క్షౌరశాలలో చురుగ్గా పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. అంటే ప్రపంచంలోనే అత్యంత వృద్ధ క్షురకురాలిగా గిన్నీస్ పుస్తకంలో ఈమె చోటైతే సంపాదించడం జరిగింది. ఈమె పేరు ఏంటి అంటే హకోయిషి. గుర్తుపెట్టుకోండి. సుతుసాయ్
హకోయుషి ఏ దేశానికి సంబంధించిన వారు అంటే జపాన్ దేశానికి సంబంధించిన వారు అనేసి గుర్తుంచుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈరోజు ప్రధానంగా ఉండేటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.